హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, చంబా గురించి ఈ వీడియో అండి. ఇతడి పట్ల పివిజీ వర్గం పిసరంతా కూడా క్షమ ఇవ్వదండి. ఎందుకంటే ఎంత నీచుడు, ఎంత కపటి, ఎంత ధూర్తుడంటే, ఎంత మోసకారి అంటే నక్క కూడా పనికిరాదు ఇతడి ముందు. సీనియర్ ఎన్టీఆర్, నా కుటుంబం, ఇలాగ ఎందరి కుటుంబాలని చీల్చాడు. కుటుంబ సభ్యుల మధ్య కూడా కలహాలు పెట్టగలడు, తగాదాలు పెట్టి వ్యధకి గురి చేయగలడు. అలాగే ఎందరిని గుండెలు అవిసేలాగా ఏడిపించాడు. 2 ఎకరాల వాడు 1,00,000 కోట్లు సంపాదించడం కాదు, కోటి కోట్లు సంపాదించిన తృప్తి లేని దరిద్రుడు చంబా. నిజానికి సోషల్ కాంట్రాక్ట్ అని తన పుస్తకంలో ఫ్రెంచ్ ఫిలాసఫర్ రూసో, అతడు వోల్టేరీ, వీళ్ళిద్దరి కారణంగానే ఫ్రెంచ్ విప్లవం జరిగింది అని చరిత్రకారులు అంటారు. ఆ రూసో తన సోషల్ కాంట్రాక్ట్లో అంటాడు, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీజ్ ఇన్ చైన్స్. కానీ ఈ తొలి వాక్యం కంటే అందులో అతడు ఒక ముఖ్యమైన వాక్యం అంటాడు తన వ్యాసంలో. ఏమని అంటే, ఈ భూమి మీద ఎవడైతే తొలిసారిగా ఒక స్థలం చుట్టూ కంచె పాతి ఇది నాది అన్నాడో వాడిని మిగిలిన బృందంలో ఏ ఒక్కడైనా చంపి పాతర వేసి ఉంటే, అలా చంపిన వాడు ఈ మానవ జాతికి ఎంత మేలు చేసిన వాడయ్యేవాడో. ఇప్పుడైతే అడవులు ఆక్రమించడానికి లేదు, అటవీ శాఖ ఉంది. కానీ శ్రీశైలంలో అయితే పాతాళగంగ మెట్ల మీద ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు అక్కడ కూడా లేదు. ఎవరు ఒక చోటుని ఆక్రమించి చుట్టూ కంచె వేసి 4 రాళ్ళు ఇంత మట్టి పెట్టి గోడలు కట్టి పైన గడ్డితో కప్పుకుంటే అది ఆ స్థలం వాడిదే. ఇప్పుడైతే ఆ చాయిస్ లేదు. బిగినింగ్లో ఏ తండా ప్రారంభమైనా, ఏ గ్రామం ప్రారంభమైనా, ఏదైనా అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ ఒక గుడి నిర్మించుకున్నప్పుడు, ఒక పల్లె నిర్మించుకున్నప్పుడు ఎవడు ఎంత ఆక్రమించుకుంటే అది వాడిదే. అలాగూ ఈ భూమి మీద తొలిసారి ఎవడైతే ఇంత భూమిని ఆక్రమించి ఇది నాది అని కంచె పాతాడో వాడిని మిగిలిన గ్రూప్లో ఎవడో ఒకడు చంపి పాతరేస్తే ఈ జగత్తుకి ఎంతో మేలయ్యేది. అప్పుడు ఈ ఆస్తి, ఈ పరుగు ఉండదు కదా. అలాగే ఈ పోలిక ఎందుకు చెప్పానంటే, చంబా 10th ఫెయిల్ అయ్యి, 10th ఇంటర్ 10th అనుకుంటా, ఫెయిల్ అయ్యి చచ్చిపోదామని రైలు పట్టాల మీద ఆ రైలుకి ఎదురు నడుస్తుంటే అతడి స్నేహితుడు ఎవడో అతన్ని కాపాడాడట. పక్కకి లాక్కొచ్చి, ఈ పాటికే చచ్చిపోతావా, జీవితం ఎంత విలువైనది అని చెప్పట. అతడి జీవితం విలువైనది, కానీ అతడి జీవితం మిగిలిన మానవ జాతికి క్రూరమైనది. కాబట్టి అతన్ని ఆత్మహత్య చేసుకొనిస్తే బయటకు తీసుకొచ్చిన వాడు ఎంత పాపాత్ముడో. చంబా చేసిన పాపాలన్నిట్లో అతడికి భాగం ఉంటుంది. స్నేహితుడి మీద ప్రేమ కొద్దీ పక్కకి లాక్కొచ్చిన ఆ స్నేహితుడు ఎంత క్రూరుడవుతాడో అతడికి తెలియదు కదా. కాబట్టి చంబాని రక్షించి పక్కకి లాగిన వాడు కూడా చంబా పాపంలో సహపాలు తీసుకోవాల్సిందే. అలాగాక అతన్ని అలౌ చేసుంటే ఈ దేశపు చరిత్ర మరోలా ఉండేది. మానవ జాతికి, ఆంధ్రులొక్కలే అనడం లేదండి నేను, మానవ జాతికే ఎంతో మేలు జరిగి ఉండేది. ఎందుకంటే డ్రామోజీకి చంబా లాంటి బంటు దొరికేవాడు కాదు కదా. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనదే, బట్ ఐ రిక్వెస్ట్ యూ టు ట్రై టు అండర్స్టాండ్. దట్స్ ఆల్. హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.